హాయ్ ఫ్రెండ్స్, హలో నమ్మక రుచి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజైతే నేను చిక్కడి గింజలు అలానే వెల్లుల్లిపాయ గుడ్లు వెండి చేపలు వీటితో అయితే కర్రీ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేస్తారు చూసారంటే. ఓకే, దీనికైతే కొన్ని అయితే ఇలా హైబ్రిడ్ గింజలు చిక్కడి గింజలు, కొన్ని అయితే ఇలా జవారీ చిక్కడి గింజలు అండి. ఇంచున్నర ఉంటాయి కాయలు. అవి సగము ఈ సగం తీసుకున్నాను నేను. తీసుకుని శుభ్రంగా కడిగి అవి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయ ముక్కలు చీరికలు చేసి పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవైతే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు వేసాక పచ్చిమిర్చి, ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఒకసారి ట్రై చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు ఇదే చాలా బాగుందని కూడా ట్రై చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు వేయడం వల్ల అది నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చా దంచి వేసాను నేను అందులో. ఈ కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాలింతరాలకు కూడా పెట్టవచ్చు. ఇలా ఇదివరకైతే పత్తిం కూరలని ఇలానే వండి పెట్టేవారు ఫ్రెండ్స్. దీనికైతే చిక్కడి గింజలు నీట్గా కడిగి ఇందుట్లో వేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద అయ్యేగాక ఇందుట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవైతే 3 ఎల్లుల్లిపాయలు పెద్దవి తీసుకుని ఇలా పొట్టు తీసి ఇందులో వేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవనివ్వకూడదు ఫ్రెండ్స్. ఇలా గింజలు వేసాక వేసుకోవాలి. మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. దీంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫస్ట్ వేస్తాం కాబట్టి జీరా పౌడర్ ధనియా పౌడర్ సరిపోతుంది. దీంట్లో కప్పున్నర అయితే వాటర్ పోసుకోవాలి. చిక్కడికాయ గింజలు గట్టిగా ఉంటాయి కాబట్టి ముందు ఉడికించుకోకూడదండి. ఇలా ఉడికించుకుంటేనే బాగుంటాయి. కప్పున్నర అయితే వాటర్ పోసి ఒక పొంగు వచ్చాక సిమ్లో పెట్టుకోవాలి. కొత్తలాడాక ఒకసారి అప్పుడు సిమ్లో పెట్టుకుంటే ఇలా నేనైతే 4 వెండి చేప ముక్కలు అయితే వేసాను ఫ్రెండ్స్. అందుట్లో వేసి ఇప్పుడు తిప్పినా పర్వాలేదు. కూర లాస్ట్కి వచ్చాక ఇలా గిరగిర తిప్పకూడదు, గరిటె విడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి సూపర్, చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వెరీ నైస్. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్.